అవని స్టోరీస్. ఒక ఊరిలో అనసూయ అరవింద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్ ఉన్నాడు. సురేష్ భార్య అవని. అవని ఆధునిక ఆలోచనలు ఉన్న సాధు స్వభావి. కాని అత్తగారి విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పేది. కాని అత్త అనసూయకు పట్టుదల ఎక్కువ. వంటల్లో దిట్ట. కోడలంటే కాస్త పట్టింపు ఉంటుంది. సురేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చేసింది. బయట ఆకాశం మేఘావృతమై ఉంది. ఒకరోజు ఇంట్లో హాల్లో అరవింద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా సురేష్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు. కిచెన్ నుంచి అనసూయ, అవని గొంతులు వినిపిస్తూ ఉన్నాయి. అవనే, కూరలో ఉప్పేసావా లేదా? అసలు రుచే లేదు. నీకు వంట నేర్పించని నీ పుట్టింటోళ్ళని అనాలి. అత్తయ్య, నేను ఉప్పు వేశాను. కావాలంటే మీరే సరిచూసుకోండి. అయినా ప్రతిదానికి మా పుట్టింటిని లాగడం మీకు అలవాటైపోయింది. సురేషు, నీ భార్య మీ అమ్మ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఇదే తంతురా. ఈ ఇద్దరి మధ్య నేను ఎలా బతుకుతున్నానో నాకే తెలియట్లేదు. నా బాధ కూడా అదే నాన్న. ఒకరమ్మ, ఇంకొకరు భార్య. నేనేమో ఆఫీస్ పనితో కంటే వీరిద్దరి మధ్య పంచాయతీలు చేయడానికే ఎక్కువ ఎనర్జీ వాడుతున్నాను. అప్పుడే కిచెన్ నుంచి అనసూయ హాల్లోకి వస్తుంది. చేతిలో గరిటె పట్టుకుని ఉంటుంది. వెనకనే అవని కూడా వస్తుంది. యావండి, చూసారా మీ కోడలు పొగరు? నేనేదో కూర గురించి చెప్తే తన పుట్టింటి గొప్పలు చెప్తోంది. అసలు నా ఇంట్లో నాకే గౌరవం లేకుండా పోతోంది. హిందీలో గౌరవం ఎక్కడికి పోయిందత్తయ్యా? మీరు అనవసరంగా మా అమ్మగారిని అనబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అమ్మో, మళ్ళీ మొదలైంది. ప్లీజ్ కాసేపు ఆపండి. బయట చూసారా ఎంత పెద్ద వర్షం పడబోతోందో? ప్రశాంతంగా వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం. అప్పుడే ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ వర్షంలో ఎవరొచ్చుంటారా? సురేష్, ఎల్లి తలుపు దిమ్మా. అలా చెప్పగానే సురేష్ తలుపు తీయగానే వర్షంలో తడిసిపోతూ గొడుగు పట్టుకుని గిరిప్రసాద్, సుగుణమ్మ లోపలికి ప్రవేశిస్తారు. ఇద్దరి చేతుల్లోనూ బ్యాగులున్నాయి. అబ్బా, అనసూయమ్మ గారు, అన్నగారు, ఎంత పెద్ద వర్షమండి. మేము బస్సు దిగ్గానే కొండ పోత మొదలైంది. తడిసి ముద్దయిపోయామనుకోండి. అవునక్క, అసలు ఈ వర్షంలో మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. అరే, గిరిప్రసాద్ గారా? సుగుణమ్మ, రండి రండి. ఎంత కాలానికి మా ఇల్లు గుర్తుకొచ్చింది మీకు. లోపలికి రండి. ఎవరి చుట్టా సురేష్? నేనెప్పుడు చూడలేదు. వీరు నాన్నకి చాలా దూరపు చుట్టాలవని. వీరి గురించి ఒక పెద్ద కాదే ఉందిలే. తిండి విషయంలో వీళ్ళకు సాటి ఎవ్వరూ లేరు. ఇక్కడ వర్షం పడుతుందిగా, వీరు తిష్ట వేశారంటే మన పని అయిపోయినట్లే. గిరిప్రసాద్, లోపలికొచ్చి కూర్చోండి. ముందు ఆ తడి బట్టలు మార్చుకోండి. సురేష్, బాబాయ్కి నీ తువ్వాలు బట్టలు ఇవ్వమ్మా. సుగుణమ్మ గారు, మీరు లోపలికెళ్ళి బట్టలు మార్చుకోండి. అలా అనుకుంటూ ఉండగా కొద్దిసేపటి తర్వాత గిరిప్రసాద్, సుగుణమ్మ బట్టలు మార్చుకొని హాల్లో సోఫాలో హాయిగా కాళ్ళు చప్పి కూర్చుంటారు. అన్నగారు, బయట ఏమో చల్లగాలి, వర్షం కురుస్తోంది. ఈ వాతావరణానికి వేడి వేడిగా ఏమైనా తింటే బాగుంటుందనిపిస్తోంది. అవునక్క, నాకు అదే అనిపిస్తోంది. ఈ చలికి కాస్త వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, అల్లంటి ఉంటే స్వర్గం కనిపిస్తుంది. అవునా? అలాగే. అవనే, విన్నావుగా, మన గిరిప్రసాద్ గారు సుగుణమ్మ అడుగుతున్నారు. కిచెన్లోకెళ్ళి ఉల్లిపాయలు తరిగి పకోడీలకి పిండి కలుపు. నేను టీ పెడతాను. అలాగే అత్తయ్యా, చేస్తున్నాను. అలా అంటూ గంట తర్వాత అందరూ పకోడీలు తిని టీ తాగుతారు. కాని గిరిప్రసాద్ ఆకలి అంతటితో ఆగలేదు. అబ్బా, ఈ పకోడీలు చాలా బాగున్నాయి. కానీ ఈ వర్షం తగ్గేలా లేదే. అనసూయమ్మ గారు, పకోడీలు తిన్నాక కాస్త కారంగా మిరపకాయ బజ్జీలు కూడా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అవునండి, మా సీనయ్య వంటల్లో మిరపకాయ బజ్జీలు చాలా ఫేమస్. మీ కోడలి పిల్ల వండగలదా లేదా అని నా సందేహం. ఎందుకు వండలేనండి? అరగంటలో వేడి వేడి మిరపకాయ బజ్జీలేసి పట్టుకొస్తాను. అలా చెప్పి అవని కిచెన్లోకి కోపంగా వెళ్తుంది. అనసూయ కూడా వెనకనే వెళ్తుంది. ఏంటి అవని, అంతలా ఒప్పేసుకున్నావు? మన దగ్గర మిరపకాయ ఎక్కడున్నాయి? ఉన్నవన్నీ అయిపోతే రాత్రికి వంట ఎలా చేయాలి? మరి వాళ్ళు అలా అడుగుతూ ఉంటే మీరెలా తలూపుతున్నారు? వాళ్ళ మాటలు చూసారా? నేను వండగలనా లేదా అని అడుగుతున్నారు. నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నా కూడా కోపంగానే ఉందే. అసలే బయట వర్షం. వీళ్ళు ఎప్పుడొచ్చారో గాని వంటగదిలోనే జీవితం అంతా గడిచిపోయేలా ఉంది.
అలా అనుకుంటూ మరో గంట గడిచింది. వాన మరింత తీవ్రమైంది. గిరిప్రసాద్ మిరపకాయ బజ్జీలు తిని త్రేంచుతున్నాడు. ఆహా, బజ్జీలు అద్భుతం. అన్నగారు, వర్షం అస్సలు తగ్గేలా లేదే. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయట. మేము ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోతాం. అయ్యో, అలాగే ఉండండి. వర్షంలో ఎక్కడికెళ్తారు? అక్క, రాత్రికి భోజనానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? చలిగా ఉంది కదా, వేడి వేడి నీతి బొబ్బట్లు, కాస్త గాలి ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బొబ్బట్లా? గారెలా? ఈ రాత్రి పూట? అవునదినా, ఈ వాతావరణానికి స్వీట్ అండ్ కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే అర్ధరాత్రి ఆకలేస్తే తినడానికి కాస్త బంగాళాదుంప బజ్జీలు కూడా వేసి ఉంచండి. మేము ఎలాగో రాత్రంతా మేలుకొని ఉంటాం. టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తాంలేండి. అది వినగానే అనసూయ అవని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఆవేదన, కోపం కనిపిస్తాయి. అత్తయ్య, కాస్త స్టోర్ రూమ్ లోకి రండి, అత్యవసరంగా మాట్లాడాలి. ఆహా, వస్తున్నాను. యావండి, మీరు వాళ్ళతో మాట్లాడుతుండండి, మేము రాత్రి వంట గురించి ప్లాన్ చేస్తాం. అప్పుడు స్టోర్ రూమ్ లో అనసూయ, అవని మాత్రమే ఉన్నారు. ఇద్దరు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అవని, ఏంటమ్మా ఇది? వీళ్ళేమైనా మనుషుల లెక్క తిండి రాక్షసులా? గంటకోసారి అది కావాలి ఇది కావాలని ఆర్డర్లేస్తున్నారు. నా నడు విరిగిపోతుందే. అవునత్తయ్య, నా చేతులైతే పిండి కలిపి నొప్పులు పుడుతున్నాయి. వాళ్ళ డిమాండ్లు చూస్తుంటే అర్ధరాత్రి కూడా మనల్ని నిద్రపోనిచ్చేలా లేరు. ఎప్పుడు నీతో దెబ్బలాడి నేను ఈరోజు నీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. మన ఇద్దరి శత్రుత్వం పక్కన పెట్టి ఈ తిండిపోతు చుట్టాలకి బుద్ధి చెప్పాలి, లేకపోతే వీళ్ళు మనల్ని వంటగదిలోనే చంపేస్తారు. అత్తయ్య, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా, మన ఇద్దరికి ఇప్పుడు కామన్ శత్రువులు వీళ్ళే. వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదా ఇంకెప్పుడు తిండి అడగకుండా చెయ్యాలి. అవునవును, నా దగ్గర ఒక ప్లాన్ ఉందావని. సుగుణమ్మ కిచెన్ లోకి వచ్చి అన్ని గమనిస్తుంది కదా, మనం అప్పుడు ఒక నాటకం ఆడాలి. నాటకమా? ఏంటిదత్తయ్యా? చెప్తా నేను. నా దగ్గర 1 కిలో పచ్చిమిరపకాయల పొడి, అత్యంత ఘాటైన గుంటూరు కారం ఉంది. దాంతోపాటు కాస్త ఆవదం కూడా ఉంది. ఓహో, అర్థమైందత్తయ్య. బొబ్బట్లు అడిగారు కదా, బొబ్బట్ల పిండిలో పంచదారకు బదులు ఉప్పు కారాలు దట్టించి చేద్దామా? ఉప్పు కాదవని, బొబ్బట్లంటే స్వీట్ కదా, అందులో విపరీతమైన కారం పెట్టి స్పెషల్ మసాలా బొబ్బట్లని చెప్దాం. అలాగే గార్ల పిండిలో అసలు ఉప్పు లేకుండా చేసి పైన మాత్రమే విపరీతమైన మిరప్పుడు జల్లేద్దాం. అంతేకాదత్తయ్య, వంట చేసేటప్పుడు మనం ఇద్దరం గొడవ పడుతున్నట్లు నటిస్తూ కావాలని వంటను పాడు చేశామని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అప్పుడు వాళ్ళు భయపడి తిండి అడగడం మానేస్తారు. చాలా మంచి ఆలోచన అవని. మన ఇద్దరి కలయికతో ఈ తిండిపోతల ఆటలు సాగవు. రంగంలోకి దిగదాం. అలా అనుకుని వంటగదిలో అనసూయ, అవని కావాలని గట్టిగా గొడవ పడుతూ నటిస్తున్నారు. హాల్లో ఉన్న గిరిప్రసాద్, సుగుణమ్మలకు ఆ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నీకు బుద్ధుందా అవనే? బొబ్బట్ల పిండిలో అంత కారపొడేశావేంటి? మీరే కదా వెయ్యమన్నారత్తయ్య. అయినా ఈరోజు ఈ వంట ఇలాగే అవుతుంది. నా కోపం వస్తే వంటలో ఏం వేస్తానో నాకే తెలీదు. అప్పుడు ఈ గొడవలు వింటున్న సుగుణమ్మ మెల్లగా వంటగది వైపు నడుచుకుంటూ వచ్చి నిలబడుతుంది. ఏంటో ఈ అత్త కోడలు ఎప్పుడూ గొడవలే. అయినా మనకెందుకులే, వంట చేసి పెడితే చాలు. అలా ఉండగా అనసూయ, అవని కలిసి వేడి వేడి ప్లేట్లలో బొబ్బట్లు, గారెలు తీసుకుని హాల్లోకొస్తారు. కాని ఆ బొబ్బట్లు రంగు కాస్త ఎర్రగా వింతగా కనిపిస్తాయి. రండి మావయ్య గారు, అత్తమ్మగారు, మీకోసమే ఎంతో శ్రమపడి మా అత్తయ్య గారి స్పెషల్ వంటకం మసాలా ఘాటు బొబ్బట్లు, అలాగే ఉప్పు లేని కారపు గారెలు సిద్ధం చేశాం. అబ్బా, చూడ్డానికి చాలా కొత్తగా ఉన్నాయే. సుగుణా, తిను, ఎలా ఉందో చూడు. అలా అనగానే సుగుణమ్మ ఒక పెద్ద బొబ్బట్టు ముక్క నోట్లో పెట్టుకుంటుంది. తిన్న మరుక్షణమే ఆమె కళ్ళు పెద్దవైపోతాయి. ముఖమంతా ఎర్రబడిపోతుంది. ఊపిరాడినట్లుగా విలవిలలాడిపోతుంది. అమ్మో, నీళ్లు చచ్చిపోతున్నారా బాబోయ్! ఏంటక్కా ఇది? పంచదార బొబ్బట్లో గుంటూరు కారం పెట్టావా ఏంటి? నోరంతా మంటగా ఉంది. అంతగాడుగా ఉందా? నేను గారి దీన్ని చూస్తానుండు అని గిరిప్రసాద్ ఒక గారి తిన్న వెంటనే, తుదు, ఇందులో అసలు ఉప్పు లేదు, కానీ నమిలితే సేదుగా పిచ్చి వాసన వస్తుంది. ఏమంటండి ఇది? అయ్యయ్యో గిరిప్రసాద్ గారు, మా కోడలతో గొడవలో పడి ఉప్పు డబ్బాకి బదులు పక్కనే ఉన్న ఆవుదం సీసా
వేపపిండి డబ్బా వాడినట్టున్నానే. అయినా పర్లేదు, కడుపు సాఫీగా ఉంటుందిలే. తినండి. అవునండి, మా అత్తయ్య కోపంలో పంచదారకు బదులు కారపుడి డబ్బా మొత్తం పిండిలో కుమ్మరిచ్చారు. మీరడిగారని ఎంత కష్టపడి చేసామో తెలుసా? పారేయకుండా మొత్తం తినేయాలి. బాబోయ్, ఈ వంటలు తింటే మేము రేపటి వరకు బతకడం కష్టం అమ్మా. మా ప్రాణాలు మాకు కావాలి. అవును సుగుణ, ఇలా వంటలు తిని హాస్పిటల్ బాగాలేకంటే వర్షాల్లో తడిసినా సరే మా ఊరికి మేము వెళ్ళిపోవడం మేలు. అన్నగారు, మాకు అర్జెంటుగా ఒక పని గుర్తొచ్చింది, మేం బయలుదేరుతున్నాం. అదేంటి గిరిప్రసాద్, బయట ఎంత పెద్ద వర్షం పడుతుంటే ఎలా వెళ్తారు? పర్లేదు బావగారు, గొడుగుంది కదా, తడిసినా పర్లేదు. ఇక్కడుంటే మా కడుపులు కాలిపోతాయి. అయ్య బాబోయ్, మేమొస్తామక్కా. అప్పుడు చుట్టాలు వెళ్ళిపోగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతారు. అమ్మా అవని, మీరిద్దరు అసలు మామూలు కాదే. ఆ తిండిపోతు రాక్షసుల్ని వదిలించుకోవడానికి ఎంత పెద్ద ప్లాన్ వేశారు. అవును అనసూయ, గిరిప్రసాద్ భయపడి పారిపోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి చూశాను. మీ ఇద్దరి ఐక్యత చాలా అద్భుతమే. అంతా మా నావని ప్లాన్ అండి ఇదే. తన గనక నాతో చేతులు కలపకపోతే ఇవాళ రాత్రికి మన కిచెన్ ఖాళీ అయిపోయిండేది. లేదత్తయ్యా, మీ గుంటూరు కారం ఐడియా లేకపోతే నా ప్లాన్ అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు. మనమిద్దరం కలిస్తే ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవచ్చని ఈ రోజే నాకు అర్థమైంది. అవునమ్మా అవని, ఇన్నాళ్ళు మనం చిన్న చిన్న విషయాలకే గొడవ పడ్డాం. కానీ ఈ రోజు నుంచి మనం శత్రువులం కాదు, ఒకే టీం. ఇకపై ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే అత్తయ్యా. అబ్బా, వినడానికి ఎంత బాగుందో. ఈ ఆనందంలో మనం కోసం నిజమైన ఉల్లిపాయ పకోడీలు, మంచి టీ చేసుకుందిందావా? తప్పకుండానండి. అవనే, నువ్వెళ్ళి టీ పొడి తీసుకురా, నేను ఉల్లిపాయలు దొరుకుతాను. ఈసారి ఎలాంటి కారాలు ఆవదాలు కలపకుండా మనిద్దరం కలిసి రుచికరమైన వంట చేద్దాం. అలాగే అత్తయ్య, పదండి వెళ్దాం. అలా అంటూ ఇద్దరు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. అరవింద్, సురేష్ ఒకరినొకరు చూసుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. బయట వర్షం నెమ్మదిస్తోంది. ఇంట్లో మాత్రం ఆనందం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో వీరేశం, సుందరమ్మ అనే ఆదర్శ దంపతులుండేవారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్, పెద్ద కోడలు అవని. పల్లెటూరి అమ్మాయి, చాలా అమాయకురాలు, గుణవంతురాలు. సురేష్ పొలం పనులు చూసుకుంటూ పల్లెటూరులో ఉండి అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవాడు. చిన్న కుమారుడు సుమంత్, చిన్న కోడలు శ్రీజ పట్టణంలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. శ్రీజాకు పట్నం చదువు, ఉద్యోగం వల్ల కొంచెం అహంకారం ఎక్కువ. ఒకరోజు సెలవులకి సుమంత్, శ్రీజ పల్లెటూరుకొస్తారు. ఏమండే, ఆ పేపర్ చదవడం జాలిగాని అటు చూడండి, మన చిన్న కొడుకు సుమంత్, చిన్న కోడలు శ్రీజ వస్తున్నారు, బండి దిగారు. అవునే సుందరమ్మ, చాలా రోజుల తర్వాత పిల్లలు ఇంటికి వస్తున్నారు. నా మనసంతా ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా, నానా, సుమంత్ గారు శ్రీజ వచ్చేశారు. లోపలికి రండి. రా సుమంత్, రా శ్రీజ. నాన్నగారు, అమ్మా బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఊరంతా అలాగే ఉంది, అస్సలు మారలేదు. బాగున్నారా నాయనా? శ్రీజమ్మ, బాగున్నావా? ప్రయాణంలో ఏమైనా కష్టం అనిపించిందా తల్లి? బావునన్నత్తయ్య గారు, కానీ ఈ పల్లెటూరి రోడ్లు, ఈ దుమ్ము ధూళిలో రావాలంటే నాకు ప్రాణం పోయినంత పనైంది. ఇక్కడంతా ఎంత అపరిశుభ్రంగా ఉందో, ఛీ! అప్పుడు అవని చాలా సంతోషంగా నీళ్ళ గ్లాస్తో పరిగెత్తుకుంటూ వచ్చి, చాలా దూరం నుంచి వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. ఇదిగోండి శ్రీజ, మంచినీళ్ళు తాగండి. హే, ఏంటవని, ఈ నీళ్ళెక్కడివి? ఈ బావి నీళ్ళా లేక చెరువు నీళ్ళా? నేనివి తాగలేను, నాకు మినరల్ వాటర్ కావాలి. ఈ పల్లెటూరు నీళ్లు తాగితే నాకు రోగాలొస్తాయి. లేదు శ్రీజ, ఇవి మన బావి నీళ్ళే అయినా నేను చాలా శుభ్రంగా కాచి చల్లార్చి వడపోస్తిచ్చిన నీళ్లు. చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలే ఆపమ్మా నీ పల్లెటూరు సోది, నాకు ఆ నీళ్ళొద్దు. సుమంత్, నువ్విప్పుడే బజార్కెళ్ళి నాకు పట్నం నుంచి తెచ్చిన మంచినీళ్ళ సీసాలు తీసుకురా. నేను ఈ నీళ్లు ముట్టుకోను. శ్రీజ, ఊరుకో. ఇంటికొచ్చిన వెంటనే ఏంటి నీ పట్నం ప్రతాపం? అవని వదిన ఎంతో ఓపిగ్గా కాచి వడపోసి తెచ్చింది కదా, తాగు. నేను తాగలేనంటే తాగు అంటావేంటి సుమంత్? అయినా ఇంట్లో ఫ్యాన్స్ కూడా చాలా మెల్లగా తిరుగుతోందేంటి? నా ఏసీ ఎక్కడా? నేను పట్నంలో ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.
ఈ పల్లెటూరి ఉక్కపోతతో నా వల్ల కాదు. నాకు ఇక్కడ పడదు. మీరు పట్నం నుంచి వచ్చారు కదా, అలవాటు లేకుండా అలా అనిపిస్తుంది. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను మీకోసం ఎంతో రుచిగా వేడి వేడిగా అన్నం కూరలు వండుంచాను, తిందురుగాని రండి. అందరూ అలా భోజనానికి కూర్చుంటారు. అవని అందరికీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది. శ్రీజ మాత్రం ప్రతిదానికి వంకలు పెడుతూనే ఉంటుంది. హే అవని, ఏంటిది? ఈ కూరలో నూనె ఇట్లా తేలుతోంది. ఎంత నూనెసావు? నాకు ఈ నూనె వస్తువులు తింటే ముఖం మీద మొటియాలొస్తాయి. పట్టణంలో మేము చాలా తక్కువగా నూనె తింటాం, డైట్ పాటిస్తాం. ఇది మన పొలంలో పండిన తాజా కూరగాయలు. నేను సొంతంగా చేత్తో దంచిన మసాలాలు వేసి వండాను. నూనె కూడా మన పొలంలో పండిన వేరుశెనగ నూనె. ఆరోగ్యానికి చాలా మంచిది శ్రీజ. ఒక్క ముద్ద తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. రుచి కాదవని, ఆరోగ్యం పాడైపోతుంది. నాకీ కొరద్దు. అయినా ఈ పల్లెటూరులో కూల్ కేక్స్ లాంటివన్నీ దొరుకుతాయా? నాకిప్పుడు చల్లగా కేక్ తినాలనిపిస్తోంది. శ్రీజ, ఇది పల్లెటూరమ్మా. ఇక్కడ సుబ్బయ్య బిస్కెట్లు దొరుకుతాయి గాని నువ్వు అడిగే పట్నం కేకులు ఇక్కడ ఉంటాయి తల్లి. మేము ఎంతో కష్టపడి వండించిన ధాన్యంతో చేసిన రొట్టెలు చూడు ఎంత బాగుంటాయో. అదే మీ పల్లెటూరి గొప్పదనం. ఇక్కడ ఏవి దొరకవు, అన్ని వెనకబడుంటాయి. మనుషులు కూడా అంతే. శ్రీజ, నోరు మొయ్. అమ్మా నాన్న ముందు ఏంటి నీ వంకలు, నీ అహంకారం? అలా భోజనాలు ముగిస్తారు. అందరూ ఆరు బయట చల్లగాలి కూర్చొని ఉంటారు. సరే అమ్మా, నేను అలా పొలంకి వెళ్ళి నీళ్లు పెట్టొస్తాను. ఇంకా ఈ పొలం పనులు చేస్తూనే ఉంటారా? చిచి, ఆ బురద, ఆ మట్టి, ఆ చెమట వాసనకి నాకు వామిటింగ్ వస్తుంది. అదేంటమ్మా శ్రీజ అలా అంటావు? చెమట వచ్చి కష్టపడితేనే కదా మనకి తిండి దొరుకుతుంది. ఈ రైతుల వల్లే కదా మనం కడుపు నిండా తినగలుగుతున్నాం అని అక్కడి నుంచి కొంచెం బాధగా పొలానికి వెళ్ళిపోతాడు సురేష్. శ్రీజ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అయినా అక్కడ వదిలే నీకోసం నువ్వు అడిగినవి చేయడానికి ఒక్కతే కష్టపడుతుంది. వెళ్ళి సాయం చేయొచ్చుగా. నేనా? నేను రీల్స్ చేసుకోవాలి. అవని ఎంతో కష్టపడి శ్రీజ కోసం తన ఇంట్లోని కేక్ చేసుకుని శ్రీజ గదికి వెళ్తుంది. ఇదిగో శ్రీజ, నీకోసం నేను ఇంట్లోనే కేక్ తయారు చేశాను, ఎదిగో తిను. ఏంటి ఇది? కేకా? నీ మొక్కల్లాగా ఉంది. అయినా నేను అడిగింది ఈ కేక్ కాదు, నాకు కూల్ కేక్ కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళు. అవని కంట్లో నీళ్లు తిరిగాయి. అయినా ఏం మాట్లాడకుండా అవని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇదంతా హాల్లో ఉన్న వీరేశం, సుందరమ్మ, సుమంత్ గమనిస్తూనే ఉంటారు. ఆ రోజు రాత్రి అవని తన పనులన్నీ ముగించుకొని అత్తామామయ్యల గదిలోకి వస్తుంది. అత్తయ్య గారు, మందులేసుకున్నారా? సమయం దాటిపోతుంది. ఇవిగోండి వేడి నీళ్లు. మీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నారు కదా, నేను తైలం తెచ్చాను, మదనా చేస్తాను అత్తయ్య గారు. వద్దమ్మా అవని, నువ్వు పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నావు. శ్రీజ వచ్చిన దగ్గర నుంచి దానికి అది కావాలి ఇది కావాలి అంటూ దాని వెనకాలే తిరిగి తిరిగి బాగా అలసిపోయావు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అదేమిటత్తయ్యా అలా అంటారు? మీరు నా కన్న తల్లి లాంటి వారు. మీ పనులు చేయడంలో నాకు ఏమాత్రం అలసటుండదు. మందులు వేసుకోండి ముందు. మావయ్య గారు, మీకు కూడా మందులు తెచ్చా, తీసుకోండి. అవని, నువ్వు ఇంటికి కోడలిగా రావడం మా పూర్వజన్మ సుకృతమమ్మా. సొంత కూతురు కూడా ఇంత అపురూపంగా చూసుకోదు. నువ్వు చాలా గొప్పదానివి తల్లి. పక్క గదిలో ఉన్న శ్రీజ ఇదంతా చూస్తోంది. అయినా శ్రీజలో ఇంకా అహంకారమే తగ్గలేదు. తనకి పల్లెటూరి వాళ్ళంటే చులకన భావమే ఉంది. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వీధి గొలిపే గాలివాన మొదలవుతుంది. పల్లెటూరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పిడుగుల శబ్దాలకి ఊరిలో కరెంటు పోతుంది. శ్రీజ చాలా భయపడిపోతుంది. అమ్మో, ఏంటిది? ఈ గాలేంటి ఇలా వీస్తోంది? కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, చీకటిగా ఉంది. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. పట్నంలో అయితే ఇన్వర్టర్ ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు. శ్రీజ, భయపడకు. పల్లెటూరులో వర్షాలు వచ్చినప్పుడు ఇలా జరగడం సహజమే. నాకు ఏసీ కావాలి. నేను ఈరోజు పట్నం వెళ్ళిపోతాను. ఈ నరకంలో నేనుండలేను బాబు. శ్రీజ, బయట చూడమ్మా ఎంత పెద్ద గాలివానో. చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఇప్పుడు బండ్లు నడవు, బస్సులు కూడా ఉండవు. బయటికి వెళ్ళడం చాలా ప్రమాదకరమమ్మా. ఇక్కడే ఉండాలి. నేనుండలేను. నాకు ఈ పల్లెటూరొద్దు. ఆ సమయంలో హఠాత్తుగా సుందరమ్మకు గుండెలో నొప్పొస్తుంది. అమ్మా అమ్మా అంటూ ఆవిడ కంగారుగా గుండె మీద చెయ్యేసుకుని కింద పడిపోతుంది. కరెంట్ లేదు,
బయట తుఫాన్లాగా వర్షం పడుతోంది. సుందరమ్మ ఏమైంది? ఓ సుందరమ్మ, సురేషు సుమంత్ ట్రెండరా? మీ అమ్మ ఏమి పలకట్లేదు. అమ్మో, అమ్మకి ఏమైంది? పట్టణంలో అయితే ఇప్పుడే అంబులెన్స్ కి ఫోన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఫోన్ కూడా కలవట్లేదు, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా? డాక్టర్ ఎక్కడుంటారు నానా? అమ్మో, గుండె నొప్ప. ఏమైపోతుందో? ఇక్కడ హాస్పిటల్స్ కూడా లేవా? ఈ పల్లెటూరులో ఉంటే చచ్చిపోతాం. ఎవరూ భయపడకండి. ఏవండి మరిది, మీరు అత్తయ్యను మంచం మీద పడుకోబెట్టండి. మావయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా. అత్తయ్య గారు, కళ్ళు తెరవండి. ఏమీ కాదు, నేనున్నానుగా. ఏవండి, వెంటనే వెళ్ళి తులసాకులు, సొంటి కొమ్ము తెచ్చివ్వండి, నేను దంచుంచాను అని సుందరమ్మ ఛాతి మీద గట్టిగా నొక్కుతూ అంటుంది. హే హే అవని అవని, డాక్టర్ లేకుండా నువ్వేం చేస్తున్నావు? అది చాలా రిస్క్ అయిపోతుంది. పట్టణంలో అయితే ఇలా చెయ్యరు అసలు. శ్రీజ, పట్నంలో హాస్పిటల్స్ దగ్గరుండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న జ్ఞానంతో అత్తయ్య ప్రాణాలు కాపాడుకోవాలి. ఇక్కడ మాటలు చెప్పే సమయం లేదు. శ్రీజ ప్లీజ్, కొంచెం వెళ్ళి వేణీళ్ళు తీసుకొని ఆ గుడతో అత్తయ్య కాళ్ళు గట్టిగా రుద్దు. శరీరం చల్లగా అయిపోతోంది. నేనా? నాకిలా చేయడం రాదు. నేను ముట్టుకోను. నేను అసలు ముట్టుకోనే లేను. శ్రీజ, ఆవిడ మన అత్తయ్య. అదే మీ అమ్మ అయితే ఇలానే చేస్తావా? అవని మాటలకి శ్రీజ మనసులో ఏదో తెలియని మార్పు వచ్చింది. అవని ధైర్యంగా సుందరమ్మకి సిపిఆర్ చేస్తూ తన దగ్గరున్న పల్లెటూరు ఔషధాన్ని నోట్లో వేసింది. కొన్ని నిమిషాల తర్వాత సుందరమ్మ గట్టిగా శ్వాస తీసుకొని కళ్ళు తెరిచింది. అవనే అమ్మా. సుందరమ్మ, కళ్ళు తెరిచావే? అమ్మా అవని, నువ్వు మా ఇల్లు నిలబెట్టావమ్మా. ఈ రోజు నువ్వు లేకపోతే నీ అత్తయ్య మాకు దక్కేది కాదు తల్లి. అవును వదిన గారు, మీ సమయస్ఫూర్తి, మీ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. మేం పట్టణంలో ఎంత చదువుకున్నా ఈ సమయానికి ఏం చెయ్యాలో తెలియక భయపడిపోయాం. కానీ మీరు చాలా గొప్పగా అమ్మ ప్రాణాలు కాపాడారు. మన పల్లెటూరు గోల్డ్ అంటే తక్కువ కాదు సుమన్. చదువుతో పాటు సంస్కారం, మంచితనం, ధైర్యం ఉన్న అమ్మాయి అవని. శ్రీజాకిప్పుడు తన తప్పు తెలిసొచ్చింది. తన చదువు, తన పట్టం అహంకారం, తన ఉద్యోగం ఇవేవీ ఒక ప్రాణం కాపాడ్డానికి పనికిరాలేదు. కాని తాను చులకనగా చూసిన పల్లెటూరి కోడలు అవని తన మంచితనంతో, ఓపికతో, ధైర్యంతో ఒక ప్రాణం కాపాడింది. ఇల్లు నిలబెట్టింది. శ్రీజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అవని దగ్గరికెళ్ళింది. అక్క, నన్ను క్షమించక్క. నేను నిన్ను చాలా మాటలన్నాను. పల్లెటూరి దానివని చులకనగా చూశాను. కానీ ఈరోజు నువ్వు చూపించిన సంస్కారం ముందు నా పట్నం చదువు చాలా చిన్నదైపోయిందక్కా. శ్రీజ, మీరు పట్నంలో ఉంటారమ్మా. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పల్లెటూరి పద్ధతులు వేరు. అంతేకాని మీదేం తప్పులేదు, బాధపడకు. లేదక్కా, నేను చాలా తప్పు చేశాను. చదువంటే కేవలం ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం కాదు, బంధాలకి విలువివ్వడం, బాధ్యతలు తెలుసుకోవడం అని ఈరోజు నిన్ను చూసినే తెలుసుకున్నాను. నువ్వు అత్తయ్య, మావయ్యలను మీ సొంత అమ్మా నాన్నలాగా చూసుకుంటున్నావు. నేను మాత్రం ఎప్పుడు నా గురించి ఆలోచించాను. నువ్వు చాలా గొప్పదానివక్కా. అమ్మా శ్రీజ, దగ్గరకు రా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటోరమ్మా. పల్లెటూరైనా పట్టమైనా మనిషిలో మంచితనం, ప్రేమ ఉండాలి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేనెప్పుడూ మీతో సరిగ్గా మాట్లాడని లేదు. పల్లెటూరు దుమ్ముగా ఉంటుంది అన్నాను. కానీ ఈ పల్లెటూరి మనుషులు చాలా స్వచ్ఛంగా, అందంగా ఉంటారని నేనిప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషం శ్రీజ. తప్పు తెలుసుకున్న మనిషి ఎప్పుడు గొప్పవాడే అవుతాడమ్మా. ఈరోజు మన ఇల్లు ఎంతో ఆనందంగా ఉంది. మావయ్య గారు, మాకు సెలవులు అయిపోయాయి. మేము మళ్ళీ తిరిగి పట్నం వెళ్ళిపోవాలి. కానీ ఈసారి నేను పట్నం వెళ్ళేది నా అహంకారంతో కాదు, అక్క దగ్గర నేర్చుకున్న ప్రేమ, సంస్కారంతో వెళ్తున్నాను. ఇక మీదట ప్రతి పండుగకి మేము తప్పకుండా పల్లెటూరికి వస్తాం. మీతో పాటే ఉంటాం. అవును నాన్నగారు, శ్రీజల ఈ మార్పు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం మా వదిన గారే. శ్రీజ, మీరు పట్నం వెళ్ళినా మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఇగోండి, మీకోసం నేను పల్లెటూరి పిండి వంటలు, మిఠాయిలు అన్నీ మూట కట్టించాను, తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ అక్క. అయినా నాకు ఆ పట్టం మినరల్ వాటర్ వద్దు. నువ్వు తెచ్చిన మన బావి నీళ్లు సీసాలో పోసివ్వు. నేను ఆ బావి నీళ్లు తాగుతాను. అవి చాలా రుచిగా అమృతంలా ఉంటాయి.
శ్రీజ తన తప్పు తెలుసుకొని అవని మంచితనాన్ని గ్రహించి అత్తయ్య మావయ్యల దీవెనలు తీసుకొని ఎంతో సంతోషంగా సుమన్తో పాటు పట్నంకి వెళ్ళిపోయింది. పల్లెటూరి కోడలు తన మంచితనంతో సిటీ కోడలి బుద్ధి మార్చింది. నీతి: చదువు, డబ్బు కంటే మంచితనం, సంస్కారం, బంధాల విలువ ఇవ్వడమే మనిషికి నిజమైన గొప్పదనం.